అయిపోద్ది అసలు. సరిలేరు టైంలో షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అంటే షీఈ్ వెరీ బిజీ ఇన్ పాలిటిక్స్. అసలు సినిమా అనేది ఆవిడకి అసలు ఐడియా లేదు. అసలు చేద్దామంటే మేబీ ఇంకో అప్పుడు ఆ టైంలో అసలు లేదు. ఇక నేనేమో విజయశాంతి గారిని ఎలాగైనా అప్పటికి ముందు ఒకసారి వెళ్ళి ఫెయిల్ అయ్యా. రాజాది గ్రేట్ టైంలో వెళ్ళి కలిసా, అప్పుడే ట్రై చేశా. చాలా సినిమాల నుంచి ప్రయత్నం అప్పుడు వెళ్ళాను. అప్పుడు పాపం కొద్దిగా మొహమాటం, మరి మొహం మీద చెప్పలేరుగా. లేదమ్మా నేను పాపం నో చెప్పలేక చెప్పారు. అది నాకు అర్థమైంది, మేడంకి కొద్దిగా మొహమాటం ఉంది, దీని మీద మనం ఫోకస్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇక సరిలేరు టైంలో వెళ్ళి అంటే శ్రీనివాస్ గారు ఉన్నారు, అంటే దే బోత్ హ్యావ్ స్క్రిప్ట్ జడ్జిమెంట్ బాగుంటుంది. విజయశాంతి గారిదైనా శ్రీనివాస్ గారిదైనా. శ్రీనివాస్ గారు అంటే మన హస్బెండ్. సో సార్ది కూడా పర్ఫెక్ట్ జడ్జిమెంట్. అంటే కమర్షియల్ కథ అయినా ఏ కథ అయినా మనం జస్ట్ కథ అంతా చెప్పాల్సిన పనిలే, జస్ట్ ఒక ఐడియా చెప్తే చాలు, ఇది వర్క్ అవుతుందా లేదని వాళ్ళు చెప్పేయగలరు. సో నాకు తెలిసి ప్రదీప్ గారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో అమ్మ మీరే చెప్పాలి. అదే ఆయన కూడా స్వాతి ముత్యం లాగానే వచ్చి మళ్ళీ కథ వినిపించి. అసలు ఆయన ఏమైనా అనిల్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని వచ్చారా? డౌట్ గా ఉంది, వీళ్ళేదో మాట్లాడుకుని ఉంటారు. నేను ఇలా పడ్డాను, నువ్వు కూడా అలా పడు, నా ఫ్రెండ్ ఒప్పుకుంటుందేమో అని చెప్పుకుంటారు. అది కాదు పాప, మనోడికి డెడ్ లైన్ కదా, నేను చేయను ఆ సినిమా. అమ్మో ఇంక ఈయన చేయనంటే ఆవిడ ఒప్పుకోకపోతే ఈయన చేయనంటాడు. చెప్పాడు మీరు చేయకపోతే బాబు చేయనన్నారు. అమ్మా నా లైఫ్ పోతుంది, దయచేసి ఎలాగని ఒప్పుకోండి. పెద్ద మెడిసిన్, చాలా పెద్ద విషయం. కళ్యాణ్ రామ్ గారు అర్జున్ క్యారెక్టర్ కి కళ్యాణ్ రామ్ గారికి డిఫరెన్సెస్ కానీ లేకపోతే సిమిలారిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఫైట్లో ఒకటి నేను బైట్ చేయనండి, ఎవరిని కొట్టలేదు ఇప్పుడు దాకా. అది మినహాయిస్తే అమ్మ పట్ల అంటే నేను అమ్మగారికి ఇచ్చే గౌరవం కానీ ఆవిడ్ని నేను అంత బాగా అంటే షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అండి. లైక్ మై మదర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. లైక్ ఇఫ్ మై మామ్ వుడెంట్ హ్యావ్ బీన్ దేర్, probably today my character which is being talked or which is being told is not there. So that is very similar and it's exactly in what Arjun character is in this film. బయట కూడా చాలా డిసిప్లిన్ పెట్టా, వెరీ డిసిప్లిన్. ఓకే, చాలా ప్రేమ ఆప్యాయతకి విలువలు ఇచ్చే మనిషి నిజంగా. సో వాళ్ళ మదర్ కూడా అలా పెంచాడు ఆయన్ని. అంటే మేము ఈ కాలంలో నేను అదే అంటానండి, ఈ కాలంలో అంత డిసిప్లిన్గా అంత పద్ధతిగా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం రేర్. అది బాబులో చూసాను నేను నిజంగా. సో చక్కగా బాండ్ అన్నది ఏర్పడింది ఈ సినిమాలో మా ఇద్దరికి. ఐ థింక్ అది కంటిన్యూ అవుతే బాగుంటుంది అన్నది.